వీళ్ళు షూటింగ్కి వెళ్ళిపోతున్నారు, నాకు టెన్షన్. నేను ఏం చేస్తుంది, సరే చేస్తుందా. ఒక 2 days షూట్ తర్వాత ఫోన్ చేశా, గుర్తుందో లేదో, పద్దుకు ఫోన్ చేశాను. పద్దక్క చూడు, నిజంగా నువ్వు మొహాటగా చేస్తున్నావేమో, ఒక 2-3 షూట్ అయింది అనుకుంటా, 1 week అయింది, నీ కాలితే మనీ అంతా ఇచ్చేస్తా, నువ్వు పెట్టుకో, నువ్వు మొహాటంతో చేయొద్దు. అయ్యో సార్ మీకు తెలియదు అవి. తర్వాత తన క్లిప్ పంపించింది. నేను షాక్ అయిపోయినా. అసలు ఎప్పుడు తన గురించి, సినిమా గురించి మాట్లాడలేదు, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడలేదు. నాకు పర్ఫార్మెన్సెస్ అంటే చాలా ఇష్టం. నేను మీ నంబర్ కాస్టింగ్ కోసం, నా సినిమాలో ఆర్టిస్ట్ కోసం 1 year కూడా కేటాయించాను. రంగస్థలం అయితే ఒక 8 months, పుష్ప అయితే ఆల్మోస్ట్ 9 months. మీ నంబర్ నా దగ్గర వచ్చిన ప్రతి ఆర్టిస్టు ఎవరైనా అనుకుంటారు, అందరూ వచ్చేది కార్డు ఫోటో చేసి వెళ్ళిపోతున్నామని. మా వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేస్తారు, వాళ్ళ చేత పర్ఫామ్ చేస్తారు. నేను అన్ని వీడియోస్ చూస్తాను, నాకు అది ఇష్టం బాగా. ప్రతి ఒక్కరి వీడియోస్ చూస్తాను, నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను, మళ్ళీ అందులో 10 మంది పిక్ చేస్తాను, మళ్ళీ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను, అంత శ్రద్ధగా చూస్తాను. సో అలాంటిది